హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ఫిక్కీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అనీష్ షా, బి వారుణి, సి జ్యోతి విజ్, డి మల్లికా రాయ్. సరైన సమాధానం ఆప్షన్ సి జ్యోతి విజ్. ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ గా జ్యోతి విజ్ నియమితులయ్యారు. 1993లో ఫిక్కీలో చేరిన ఆమె వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆమె 1990లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ ఎకనామిక్స్ లో పీజీ చేశారు. మొదటి ప్రశ్న, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్, బి యుఎన్ఈపి, సి యుఎన్డిపి, డి ఐఎల్ఓ. సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. 2024-25లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఈ నివేదికలో పేర్కొంది. రెండవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ రామనారాయణ రెడ్డి, బి కొలుసు పార్థసారథి, సి పయ్యావుల కేశవ్, డి గొట్టిపాటి రవి. సరైన సమాధానం ఆప్షన్ ఏ రామనారాయణ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఇందులో ఏ రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా వ్యవహరిస్తారు. మూడవ ప్రశ్న, కోయి చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ముహిమాజ్ ఔబ్, బి రాహుల్ వాట్స్, సి ప్రమోద్ కే మిత్తల్, డి అభిజిత్ కిషోర్. సరైన సమాధానం ఆప్షన్ డి అభిజిత్ కిషోర్. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ గా వొడాఫోన్ ఐడియా సిఓఓ అభిజిత్ కిషోర్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కోయి చైర్పర్సన్ గా వ్యవహరించిన రిలయన్స్ జియో ప్రెసిడెంట్ ప్రమోద్ కే మిత్తల్ నుంచి అభిజిత్ బాధ్యతలు స్వీకరించారు. నాలుగవ ప్రశ్న, మంగోలియా దేశంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యం ఏది? ఆప్షన్ ఏ కే, బి ఎక్స్, సి నాట్, డి జెడ్. సరైన సమాధానం ఆప్షన్ డి జెడ్. మంగోలియా దేశంలో జెడ్ అనే ప్రకృతి వైపరీత్యం విలయతాండవం చేస్తుంది. తీవ్ర అనావృష్టి తరువాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని మంగోలియాలో జెడ్ అంటారు. అటువంటి వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ఇప్పటి వరకు అక్కడ 71 లక్షల పశువులు ప్రాణాలు కోల్పోయాయి. ఐదవ ప్రశ్న, అంగారకుడిపై అగ్నిబిలానికి ఎవరు పేరు పెట్టారు? ఆప్షన్ ఏ జగదీష్ చంద్రబోస్, బి ఏపీజే అబ్దుల్ కలాం, సి దేవేంద్రలాల్, డి సివి రామన్. సరైన సమాధానం ఆప్షన్ సి దేవేంద్రలాల్. అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న 3 అగ్నిబిలాల్లో ఒకదానికి భారత భౌతిక శాస్త్రవేత్త దేవేంద్రలాల్ గౌరవార్థం లాల్ క్రేటర్ అని పేరు పెట్టారు. మిగిలిన 2 బిలాలకు ఉత్తరప్రదేశ్లోని ముర్సాన్ పట్టణం, బీహార్లోని హిల్సా టౌన్ పేర్ల మీద ముర్సన్ క్రేటర్, హిల్సా క్రేటర్ అని నిర్ణయించారు. ఆరవ ప్రశ్న, జాతీయ భద్రత సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అమిత్ ఖేడా, బి తరుణ్ కపూర్, సి పీకే మిశ్రా, డి అజిత్ డోబాల్. సరైన సమాధానం ఆప్షన్ డి అజిత్ డోబాల్. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోబాల్ మరోసారి నియమితులయ్యారు. పదవీ కాలంలో ఆయన కేబినెట్ మంత్రి హోదాతో వ్యవహరిస్తారు. అజిత్ అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా పనిచేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రను కూడా ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా కొనసాగించనున్నారు. ఏడవ ప్రశ్న, కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించేందుకు ఎన్సీఆర్బీ ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ ఏంటి? ఆప్షన్ ఏ ఎన్సీఆర్బీ సమర్థ్, బి ఎన్సీఆర్బీ సహాయ్, సి ఎన్సీఆర్బీ సమగ్ర సమాచార్,
డి ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. సరైన సమాధానం ఆప్షన్ డి ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఎన్సీఆర్బీ కొత్త మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. అదే ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. ఇది వచ్చే నెల నుంచి అమలులోకి రానుంది. ఈ యాప్ సాధారణ ప్రజలకే కాకుండా పోలీసులు, లాయర్లకు కూడా ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తుంది. 8వ ప్రశ్న, మన్నుయిర్ కాతు మన్నుయిర్ కాపోం పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, బి తమిళనాడు, సి కర్ణాటక, డి గోవా. సరైన సమాధానం ఆప్షన్ బి తమిళనాడు. మున్నుయిర్ కాతు మున్నుయిర్ కాపోత్ పథకాన్ని ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టారు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 22 భాగాలు ఉంటాయి. 9వ ప్రశ్న, ఇటీవల జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ టోర్నీ మహిళల విభాగంలో విజేతగా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ బెలోస్లావా, బి రక్షితా రవి, సి దివ్యా దేశ్ముఖ్, డి అయాన్ మరియం. సరైన సమాధానం ఆప్షన్ సి దివ్యా దేశ్ముఖ్. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్ విజేతగా నిలిచింది. మరో భారత ప్లేయర్ రక్షితా రవి 5వ స్థానంతో సరిపెట్టుకుంది. మరియం 2, అయాన్ 3వ స్థానాలు దక్కించుకున్నారు. 10వ ప్రశ్న, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 19, బి జూన్ 20, సి జూన్ 21, డి జూన్ 22.